నమస్తే. వెల్కమ్ టు డీడీ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను అయితే చాలా బాగున్నాను. మా వీడియోలు చూస్తూ మా ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది నందివర్ధన మొగ్గలు, వైట్ మొగ్గలు ఉంటాయి కదా, వైట్ మొగ్గలకి నెయిల్ పాలిష్ వేసి ఇలాగా అందమైన మాల తయారు చేశాను. ఇది ఎలాగో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం ముద్దలా ఉంటాయి కదా పెద్ద మొగ్గలు, నందివర్ధనం వైట్ మొగ్గలు, అవి తీసుకోండి. అవి కొన్ని మామూలుగా అయితే మార్కెట్లో కూడా ఇప్పుడు ఈ మొగ్గలు అవైలబుల్గా ఉంటున్నాయి. ఇలా ఈ మొగ్గలన్నీ తీసుకోవాలి. ఈ మొగ్గలకి రెడ్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్లో నెయిల్ పాలిష్ ఒకటి తీసుకోండి. దాన్ని ఇలాగా ప్లేట్లో కానీ ఇందులో కానీ వేసి ఆ మొగ్గ మొత్తాన్ని కూడా ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉండండి. మొగ్గకి నెయిల్ పాలిష్ అవుతుంది. ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఆ నెయిల్ పాలిష్ అంతా ఆరనివ్వండి. మన దగ్గర ఎన్నైతే మొగ్గలు అవైలబుల్గా ఉన్నాయో, ఎంత మాల అయితే తయారు చేస్తామో మాలకు తగ్గట్టు కొన్ని మొగ్గలకే ఇలా నెయిల్ పాలిష్ వేయండి. వేసిన తర్వాత నెయిల్ పాలిష్ వేసిన మొగ్గను మధ్యలో పెట్టి దాని చుట్టూ కూడా ఒక 6 కానీ లేదా 5 మళ్ళీ అలాంటి నందివర్ధన వైట్ మొగ్గలు పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దారంతో నాటేసేయండి. అప్పుడు ఒక పువ్వులాగా తయారవుద్ది. చూసారా, మధ్యలోని రెడ్ మొగ్గు ఉండి చుట్టూతా కూడా వైట్ మొగ్గలు వచ్చి చాలా అందంగా ఒక బంచ్ లాగా తయారవుతుంది. ఇలా బంచ్లాగా మనం మాల తయారు చేసుకోవాల్సిన అన్ని మొగ్గల్ని కూడా ఇలా బంచ్లాగా తయారు చేసుకోవాలి. ఎన్నైతే కావాలో అన్ని వైట్ మొగ్గలు కొన్ని, అలాగే నెయిల్ పాలిష్ మొగ్గలు కొన్ని తీసుకొని ఇలాగా ఎన్నైతే అవైలబుల్గా ఉంటాయో బంచులా తయారు చేసుకోండి. వీటన్నిటికీ గుచ్చుకోవడానికి సూది దారము పెద్దది తీసుకొని సూది దారంకి మనకి 4 వైపులా వచ్చేలాగా ఈ బంచులుగా మనం తయారు చేసుకున్నవి ఇటోటి అటోటి ప్లస్ ఆకారంలో ఇలాగా ఒక పువ్వులాగా గుచ్చుకోవడమే ఈజీ. కాకపోతే బంచులు తయారు చేసుకోవడమే కొంచెం పని తీసుకుంటుంది, కానీ గుచ్చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా మన దారం మొత్తానికి కూడా మనం తయారు చేసిన బంచుల్ని ఇలాగా గుచ్చుకోవడమే. 4 పక్కల వచ్చేలాగా ఇలా గుచ్చుకుంటే మాల అయితే అక్కడక్కడ రెడ్ కలర్లో వచ్చి తర్వాత వైట్గా ఉండి చాలా అందంగా ఉంటుంది. ఫోటోలకు వేస్తే దగ్గర ఒక 15 days దాకా పాడవదు. చాలా అందంగా ఉంటుందండి ఇలా నెయిల్ పాలిష్ వేసిన మొగ్గ. ఈ మొగ్గ అయితే బేగా విడదు కూడా, అలా ముత్యాల్లాగా ఉండి అక్కడక్కడ రెడ్గా ఉండి మాల అయితే చాలా అందంగా ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగానైనా వాడుకోవచ్చు. తలలో కూడా పెట్టుకోవచ్చు, అలాగే స్వామికి సమర్పించవచ్చు, ఫోటోలకి అందంగా అలంకరించుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ మాల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నా కామెంట్ రూమ్లో కామెంట్ తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. ఈ మాల మాత్రం చాలా ఈజీ. కాకపోతే ఒక నెయిల్ పాలిష్ వేసేటప్పుడు ఇలా బంచ్లా తయారు చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది. చూసారా ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ.